చాలామంది యవ్వన బిడ్డలు ఉన్నారు. నేను మిమ్మల్ని చేతులెత్తి మిమ్మల్ని కోరుకుంటున్నాను ఏంటంటే, కాడి ఎత్తి నా యొద్ద నేర్చుకోమన్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు కదా, నేర్చుకోమన్నాడు దేవుడు. కానీ చాలామంది బైబిల్ని నేర్చుకోవడం లేదు. అదే ప్రమాదంగా మారింది ఈ సమాజంలో. ఆత్మీయ దైవజనులు ప్రవీణ్ పగడాల గారు ఈరోజు ప్రపంచవ్యాప్తముగా ఆయన ఇంతగా ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఆయనకి దేవుడిచ్చినటువంటి జ్ఞానం, బైబిల్ నేర్చుకున్నటువంటి తత్వం. ఆయన దేవుడిచ్చినటువంటి అంత గొప్ప జ్ఞానాన్ని ప్రకటించేటప్పటికీ ఆయన మన మధ్యలో లేరు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు బాధపడుతున్నారనంటే, అంత జ్ఞానం కలిగిన వ్యక్తి ఉంటే ఎంత బాగుండేది కదా. ఆయన ఇంకా కొంతకాలం మన మధ్యనుంటే ఎంతోమందిని క్రీస్తు పాదాల దగ్గరికి ఆయన ఉన్న మార్గంలోనికి నడిపించేవాడు కదా అని అందరూ ఆలోచిస్తున్నారా లేదమ్మా? కనుక నాలాంటి పరిస్థితి మీకు ఎవరికి రాకూడదు, ఇది నేను కోరుకుంటున్నా. నేనేదో గొప్ప ప్రసంగికున్నానో, ఏదో బాగా వాక్యం నేర్చుకున్నవాడినో కాదండి. కానీ ఈరోజు ఈ చైర్ వాస్తవానికి నేను ఎప్పుడు కూర్చోలేదు నా జీవితంలో. ఎందుకనంటే ఇది మా ఆత్మీయ తండ్రి గారిదే. నేను అక్కడ స్థానిక సంఘంలో కూడా అక్కడ 2 చైర్లు ఉంటాయి. ఒకటి మా ఆత్మీయ తండ్రి గారిది, ఒకటి నాది. పొరపాటున వేరే ఒక దైవజనుడు వచ్చినా కానీ ఆ చైర్ ఇవ్వను. నా చైరైనా ఇచ్చేస్తాను కానీ ఆ చైర్ మాత్రం ఇవ్వను. ఎందుకనంటే అది మా ఆత్మీయ తండ్రి గారిది. ఎందుకనంటే ఈ 66 పుస్తకాలలో ఉన్న మహాజ్ఞానాన్ని నేర్పించి, ఇదిగో మనకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయన పరలోకమందున్నాడు, ఇదిగో తన సంకల్ప ప్రకారంగా ఈ భూమి మీదకు నువ్వు వచ్చావు, ఈరోజు ఈ ముక్కు నీకు ఇలాగే రావాలని దేవుడే ఇచ్చాడు, ఈ ముక్కు నీ కొడుకు కూడా ఇస్తాను. ఇలా దేవుడు ముక్కు దగ్గరే ఎంత జాగ్రత్తగా ఆయన ఆలోచిస్తే ఎంత గొప్ప సంగతి. ఈ భూప్రపంచం మీద ఉన్న పిల్లలందరూ నా దగ్గరికి రావాలని ఆలోచించాడా లేదమ్మా? ఆలోచించాడు కదా. మరి ఆయన సంకల్ప ప్రకారం ఉందని నేర్పించి, నిలబెట్టి, ఈరోజు ప్రోత్సహించి, ఈరోజు తన ఆత్మీయ కుమారుడిని ఈరోజు కూర్చోబెట్టి, ఈరోజు వాక్యాన్ని ఇచ్చి, ఈరోజు ఎంత గొప్ప స్థానాన్ని నాకు అందించినటువంటి మా ఆత్మీయ తండ్రి గారికి, మన ఆత్మీయ తండ్రి గారికి, దైవజనులు, మరి అదృశ్య దేవుని ఆవేదన మినిస్ట్రీస్ మరి వ్యవస్థాపకులు, మరి బ్రదర్ ఎల్పి యాకోబు గారికి, మా ఆత్మీయ తల్లి గారికి నిండారుగా వారికి ప్రభు పేరట వారికి వందనములు తెలియజేస్తున్నాను. ఒక్కసారి మీ యొక్క ఆనందాన్ని వ్యక్తపరచం అమ్మా. అలాగే మరి స్థానిక సంఘ పెద్దలకు, మా కాజేశ్వర అన్నయ్య గారికి, అలాగే దానియల్ అన్నయ్య గారికి, అలాగే ప్రభుదాస్ అయ్య గారికి, అది మిగతా స్థానిక సంఘంలో ఉన్నటువంటి బిడ్డలకు, మా ఆత్మీయ అక్కలు, చెల్లెమ్మలు, అమ్మలు, అలాగే సుదూర ప్రాంతం నుంచి విచ్చేసినటువంటి మా ఆత్మీయ తండ్రి గారి తల్లిదండ్రులు, మీ అందరికీ కూడా ప్రభు పేరట మీకు వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు అద్భుతమైన వర్తమానం మాత్రం చెబుతాను, మాట మాత్రం ఇస్తున్నాను. ఈరోజు మన స్థానిక అదృశ్య దేవుని ఆవేదన మినిస్ట్రీస్ మరి స్థాపించి ఈరోజు 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం కదా. 10వ వార్షికోత్సవం అమ్మా, అంతేనా? రైట్. ఈ 10వ వార్షికోత్సవ దినంలో మనం ఈరోజు వచ్చాము అని అంటే దేవుడిచ్చినటువంటి ఉచితమైనటువంటి కృపచేతనే మనం ఉన్నాం. కనుక ఇంతకీ ఈ మందిర వార్షికోత్సవం జరుపుకోవడానికి దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడో మనం నేర్చుకోవడానికి, నేను వాక్యంలోనికి వెళ్ళక ముందు మనం పట్టుకున్న బైబిల్ ఎంత గొప్పదో మీకు తెలియాలి. అందరి చేతుల్లో బైబిల్ ఉంది కదా, ఉంది కదా. ఒక్కసారి బైబిల్ ఉన్న వాళ్ళు సమూయేలు గారు బైబిల్లో ఉన్నారో లేదో ఒక్కసారి 2వ సమూయేలు గారు ఉన్నారో లేదో చూడండి. ఒకసారి సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయము 28వ వచనాన్ని ఒక్కసారి చూడండి. యెహోవా నా ప్రభువా మేలు దయచేయుదనని నీవు నా దాసుడివైన నాకు సెలవిచ్చుచున్నావు. ఈ మాట అర్జెంటుగా అండర్లైన్ చేసుకోండి అమ్మా. నీవు దేవుడవు గనుక నీ మాటలు సత్యము. అండర్లైన్ చేసుకోండి, ఎంత బాగుంది మాట. నీవు దేవుడవు గనుక, గట్టిగా, నీ మాటలు, నీవు దేవుడవు గనుక అంటే మాటలే సత్యమైనప్పుడు దేవుడు కూడా ఏమై ఉండాలి? సత్యమై ఉండాలి. అంటే మన దేవుడు సత్యమా? చెప్పాల, సత్యమే. అంటే ఆయన మాటలు కూడా సత్యమే. మరి ఎంత మంచి దేవుడు, ఎంత సత్యవంతుడైన దేవుడు. ఒక్కసారి ఆయన సన్నిధిని అనుభవించడానికి భక్తులు
ఎంత ఆరాట పడిపోతున్నారో కొన్ని వాక్యాలు చెబుతాను. దేని గురించి? ఏ సత్యవంతుడైన దేవుడు సత్యవంతమైన మాటల గురించి మనము ప్రతి ఆదివారం మందిరంలోనికి వస్తున్నాం కదా. ఈ మందిరంలోనికి వచ్చేటప్పుడు భక్తులు మన గురించి కాదు, పూర్వమందు రాయబడినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో దేవుని మందిరం అంటే ఎంత ఆరాట పడిపోతున్నారో ఒక్కసారి 135వ కీర్తన మొదటి 2 వచనాలు చూద్దాము. ఒకసారి 135వ కీర్తన మొదటి 2 వచనాలు. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా యెహోవా మందిరములో. ఆ మాట చూడండి ఎంత బాగుంది. యెహోవా మందిరములో అంటే దాని అర్థం ఏంటి? మళ్ళీ ఏమన్నాడు ఆయన? మన దేవుని మందిరములో. అబ్బో, మందిరం అంటే చిన్నగా ఆలోచిస్తున్నారేమో, కాదు. మన దేవుని మందిరములో, ఆవరణములో నిలుచుండు వారలారా మీరు యెహోవాను స్తుతించుడి. మీరు ఎందుకు యెహోవాను స్తుతించాలి ఇప్పుడు చెప్పండి? మనం ఎక్కడ నిలుచున్నామని? మన దేవుని మందిర ఆవరణములో నిలుచుంటే ఖచ్చితంగా భక్తులమైన మనం ఏం చేయాలి? స్తుతించాలి. అంతేనా? యెహోవాను ఎందుకు స్తుతించాలి అని అంటే, నేను యెహోవా మందిరము ఆవరణము లేదా మందిర ఆవరణము, మన మందిర ఆవరణము, నేను నిలుచున్నది దేవుని మందిరము అని ఎప్పుడైతే అలాంటి ఆలోచన కలిగి ఉంటామో అప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలమ్మా? దేవుణ్ణి స్తుతించాలి. నేను అడుగుతున్నాను, దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి? ఇది దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి అని అంటే మళ్ళీ అదే 135వ కీర్తన 3వ వచనం చూడండి. యెహోవా దయాళుడు. అది యెహోవా దయాళుడంట. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి. అది ఎందుకు స్తుతించాలి అని అంటే అది మనోహరము గనక చెప్పాలి. అది మనోహరం అంట. ఈ మాట ఎక్కడ కనపడుతుంది? సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు. అమ్మో, దేవుడు సహోదరుల ఐక్యత ఉంటేనే మనోహరం అని అంటున్నాడు. కానీ భక్తుడు అంటున్నాడు, నీ మందిర ఆవరణములో ఎప్పుడైతే నిలుచున్నానో, నేను ఎప్పుడైతే నిన్ను స్తుతిస్తున్నానో, నిన్ను ఎప్పుడైతే కీర్తిస్తున్నానో, అలా కీర్తిస్తుంటే, అలా స్తుతిస్తుంటే అది మనోహరము కదా అని అంటున్నాడంట. ఎంత బాగుందండి. ఎందుకు మనోహరం అని అంట? ఆ దేవుడు ఎవరంట చెప్పండి? దయాళుడు, దయగలిగిన వాడంట. అంటే నా దేవుడు సత్యవంతుడు, నా దేవుడు దయాళుడు, నా దేవుడు కీర్తనీయుడు, నా దేవుడు స్తుతికి పాత్రుడు. అలాంటి దేవుని సన్నిధిలో నేను నిలుచుంటే, ఆ దేవుణ్ణి నేను స్తుతిస్తుంటే అది మనోహరము కదా అంటున్నాడు భక్తుడు. ఏమంటే ఇది ఆలోచించాలి. 10 సంవత్సరాలు మనం ఇక్కడ ఉన్నామనంటే చేశారు అని అర్థం చేసుకోవాలి కదా. ఇంతకీ అలాంటి ఆశ మనకుందా అండి? అలా ఆశ ఉండాలంటే ముందు మనకు ఉండాల్సినవి 2 లక్షణాలు చెప్తాను. నేను మందిర ఆవరణంలో దేవుని స్తుతించాలి, అది మనోహరము అని ఒకవేళ మన మనసులో అలాంటి మాట ఉంటే ముందుగా 2 వచనాలు చూపిస్తాను. అందులో ఒకటి 26వ కీర్తన ఒక్కసారి చూడండి. 26వ కీర్తన 8వ వచనం. యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. అది నేను ఎందుకు ప్రేమిస్తున్నాను అని అంటే, ఇదిగో నీ నీ నివాస మందిరం అంటే దేవుని మందిర ఆవరణం, ఆయన సన్నిధి తేజో మహిమతో నిలుచు స్థలమును నేనేం చేయాలి చెప్పండి? నేను ప్రేమించాలి. నేను ప్రేమిస్తే ఖచ్చితంగా నేను ఎక్కడ ఉండగలను? దేవుని మందిరంలో ఉండగలను. దేవుని మందిరంలో ఉన్న నేనేం చేయాలి? దేవుని స్తుతించాలి. నేను ఎందుకు దేవుని స్తుతించాలి చెప్పాలి?
అది మనోహరము గనక, అలా స్తుతించడమే మనోహరం గనక నేను మందిర ఆవరణంలో ఉండాలి. అలా మందిర ఆవరణంలో నేను స్తుతించాలి అన్న మనసు మనకు రావాలంటే ముందుగా మనం దేన్ని ప్రేమించాలి? అది ఎప్పుడైనా చదివామండి, మందిర ఆవరణంని భక్తులు ప్రేమించారంట. ఇంకొక మాట చూపించిన, ఇంకొక మంచి మాట చూపిస్తాను. 84వ కీర్తన 2వ వచనం. మీరు బైబిల్ చదువుతున్నప్పుడు వచనాలు చూస్తూ ఉన్నప్పుడు భలే ఉంటాయండి. 84వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అబ్బో, మందిరం చూడడం కాదు, మందిర ఆవరణం చూడడానికి ఆశపడుతున్నాడంటే భక్తుడు. నాకు ఈ మాట చూసినప్పుడు, తండ్రి ఎంత గొప్పవాడైతే నిన్ను ఇంతగా ప్రేమిస్తున్నారు. భక్తులు ప్రేమించి మాట్లాడారంటారా లేదా చెప్పండి కదా? ఎంత ప్రేమించి మాట్లాడారనంటే, అయ్యా నీ మందిర ఆవరణమును నేను ప్రేమిస్తున్నాను కనుక అలా చూడాలి చూడాలి చూడాలని ఆశపడుతున్నాడంట. మన మందిర ఆవరణాన్ని ఎప్పుడు చూస్తామని చెప్పండి? వారానికి ఒక్కసారి. మా మందిర ఆవరణం అయితే వారానికి ఒక్కసారి. అది బూజు దులుపు దుమ్ము అసలు ఊడిస్తే ఎంత వస్తుంది చెత్త. అంటే మందిర ఆవరణాన్ని మన వాళ్ళు ఎంతకాలం అయింది చూసి చెప్పండి? 6 రోజులు. 6 రోజులు చూడలేకపోయామేమని ఎవరికైనా బాధ ఉంటుందో చెప్పండి? లేదండి. కానీ భక్తులు అంటున్నారు, అయ్యా ఆశ, అయ్యా నాకు ఆశ. దాని గురించి ఏం చేస్తున్నారంటే చూడండి, దాని గురించి అది సొమ్మసిల్లుతున్నది. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. అబ్బా, కేకలు వేస్తుందంట. నా హృదయము నా శరీరం కూడా ఎప్పుడెప్పుడు చూడాలి, ఎప్పుడెప్పుడు చూడాలి. హృదయంలో ఏముంటాయి చెప్పండి? తలంపులు, ఆలోచనలు, ఊహలు. బైబిల్ ప్రకారంగా చెడ్డదే, కానీ భక్తుడి హృదయం ఎలా ఉంది చెప్పండి? ప్రేమిస్తున్నాడు మందిర ఆవరణాన్ని, ఆశపడుతున్నాడు మందిర ఆవరణాన్ని. ఎప్పుడు చూడాలని ఆలోచనలో ఉండిపోయాడు భక్తుడు. ఎందుకనంటే ఆ నామము మనోహరము కదా, ఆయన స్తుతించడం మనోహరం కదా, ఆయన కీర్తించడం మనోహరం కదా అని ఆ మందిరం గురించి ఎంత ఆలోచిస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా కదా. నేను అడుగుతున్నానండి కదా, మందిర ఆవరణం ఎంత గొప్పదైతే నేను అడుగుతున్నాను, అసలు మందిర ఆవరణంలోనికి వస్తే అసలు ఎంత ఆశీర్వాదమో భక్తుడే చెప్పాలి. ఎంత ఆశీర్వాదమో. 4వ వచనం చూడండి, 4వ వచనం. నీ మందిరమునందు నివసించువారు అబ్బో, నీ మందిరమందు నివసించువారు ధన్యులు. నేను అడుగుతున్న ప్రశ్న, మనం ఎంతసేపు ఉంటే ధన్యులు చెప్పండి? మనం ఒక 3 గంటలు ఉంటామా, ఒక 4 గంటలు ఉంటాం, అంతే కదమ్మా? అంటే 4 గంటలు ఏమొస్తున్నాయి చెప్పండి? ఆశీర్వాదం వస్తాం. ధన్యులు అంటే ఆశీర్వాదం. 4 గంటలు మందిరంలో ఉంటే ఆశీర్వాదం అని మనకు అర్థమైంది. నేను అడుగుతున్నాను, రోజంతా ఉంటే, వారమంతా ఉంటే, నెలంతా ఉంటే మీరు ఉంటారా? ప్రశ్న, ఉంటామా మనం? కానీ మనం ఉండం దేవుని మందిరంలో. కానీ భక్తుడు ఎలా ఉండాలనుకుంటున్నాడు, ఎందుకు ఉండాలనుకుంటున్నాడో చెప్పాను. ఎందుకు ఉండాలి? ఆశీర్వాదం కనుక. అందుకే ఆ మాట కూడా చూపించాను. ఏ మాట అది? ఇదిగో, నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఉంటే స్తుతించాలి అని అంటే మందిరంలో ఉండాలి. మందిరంలోనే ఉండాలి అంటే, మందిరంలో ఉంటే మనకి ఏం దొరుకుతుంది? ఆశీర్వాదం. కానీ మనం ఉంటే 4 గంటలే మనం ఆశీర్వాదం పొందుకుంటున్నాం. కానీ భక్తులు ఒక్కసారి వరం అంటున్నాడు. చూద్దాం ఒకసారి. 27వ కీర్తన 4వ వచనం చూడండి, ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది మాట. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితే, ఎన్ని వరాలు అడిగాడమ్మా? అమ్మో, రెండోది వద్దంటే ఆయనకి ఒకటే ఒకటి కావాలి. ఒక్క వరం అడిగి తిని నేను ఆ వరమును వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును. ఎంతమ్మా? నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఎప్పటి వరకు ఉంటాడంట ఆయన? నా జీవిత కాలం అంతా నీ మందిరములో నివసింపగోరుచున్నాను. నేను ఎందుకు నివసించాలి అని అనుకుంటున్నాడు జీవిత కాలం అంతా? చెప్పాలి.
ఆశీర్వాదం కావాలి. ఏ ఆశీర్వాదం కావాలి? ఎవరిచ్చిన ఆశీర్వాదం? దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం. దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి అని అంటే మనం ఎక్కడ ఉండాలి చెప్పండి? ఉండాలా? ఉన్నారా? ఒక మాట, సమూయేలు గారిని తీసుకొని, బాలుడగు సమూయేలు అంటారు. నేను అడుగుతున్నాను, పాలు విడిచిన కాలము నుంచి సమూయేలు గారు ఎక్కడున్నారు? ఉన్నాడా? మరి దేవుని మందిరంలో ఉన్న వ్యక్తి సౌలును అభిషేకించాలన్నా, దావీదు గారిని అభిషేకించాలన్నా ఎవరు ఆధారం కావాలి చెప్పాలి? దావీదు గారు దేవునికి ఇష్టానుసారుడైనటువంటి మనుషుడే, కానీ ఇష్టానుసారుడైన మనుషుణ్ణి కూడా అభిషేకించాలి అని అంటే ఆశీర్వదింపబడిన వాడు కావాలి. అలాంటి వాడు ఎవరు చెప్పండి? సమూయేలు. ఇప్పుడు సమూయేలు గారు ఆశీర్వదింపబడిన వాడని మనం ఎలా చెప్పగలం చెప్పండి? తన జీవిత కాలం అంతా ఎక్కడున్నాడు చెప్పండి కదా. నేను ఎన్ని మాటలు చెప్పాను కదా. జీవితకాలం అంతా దేవుని మందిరంలో ఉండాలనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? చేతులెత్తిన వారు దేవుడు చూశాడు, ఎందుకంటే నాకు కనపడలేదు కాబట్టి. ఏమ్మా, రైట్. నేను ఒక సందర్భం దగ్గరికి వెళ్తాను, ఆలోచిద్దామన్నా. ఏదో భక్తులు రాసేసుకున్నారు, అది చదివేశామని అనుకుంటున్నామే కానీ అసలు దేవుని ఆవరణం అంటే, ఆ దేవుని ఆవరణం గురించి భక్తులు వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో మందిరం గురించి ఒకసారి ప్రసంగి గ్రంథం ఒక్కసారి తీయండి. 5వ అధ్యాయం మొదటి వచనాన్ని చూడండి. 5వ అధ్యాయం మొదటి వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు అబ్బా, నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం చూసుకోవాలి? మన బ్యాగ్లో ఇంటి తాళాలు ఉన్నాయో, అల్మారా తాళాలు ఉన్నాయో, గ్యాస్ ఆఫ్ చేశానో లేదో, అసలు ఇంట్లో లైట్లు ఆఫ్ చేశానో లేదో అనే జాగ్రత్తలు ఉంటాయి. కానీ అసలు నేను మందిరానికి వెళుతున్నాను, నా ప్రవర్తన ఒక్కసారి నన్ను నేను చూసుకోవాలన్న ఆలోచన మనకుందా, భక్తులకుందా చెప్పండి? భక్తులకు. అంటే దేవుని మందిరానికి వెళుతున్నాను, నేను నా ప్రవర్తనను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని ఎవరు మాట్లాడుతున్నారు? ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ చూడండి, 2వ అధ్యాయం 2వ వచనం. నీవు దేవుని సన్నిధిని, 5వ అధ్యాయము 2వ వచనం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయము త్వరపడకుండా నీ నోటిని కాచుకో అని అన్నాడు. ఎక్కడికి వచ్చి కాచుకోవాలి? నేను మందిరానికి వెళ్తున్నాను, మందిర ఆవరణలోనికి వెళ్తున్నాను, నా హృదయం ఎలా ఉందో జాగ్రత్తగా చూసుకోవాలి, నా నోరు ఎలా ఉందో జాగ్రత్తగా చూసుకోవాలి, నా నోటి మాటలు ఎలా ఉన్నాయో జాగ్రత్తగా చూసుకోవాలి. అర్థమవుతుందో లేదో? నా ప్రవర్తన ఎలా ఉందో జాగ్రత్తగా చూసుకోవాలి. నేను అడుగుతున్న ప్రశ్న, మందిరమునకు రాకముందే ఇవన్నీ మనం ఏం చేయాలి? స్కాన్ చేసుకోవాలి. అంతేనా? ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే ఎన్ని స్కాన్లు చేస్తారో తెలుసా? సెక్యూరిటీ స్కాన్, బ్యాగ్ స్కాన్, లగేజ్ స్కాన్, అసలు అన్ని స్కాన్లు చేసిన తర్వాతే మనల్ని ఏం చేస్తాడు? ఆ ఫ్లైట్ ఎక్కనిస్తాడు. అలాగే నేను దేవుని మందిరానికి వస్తున్నాను అని అనగానే నా ప్రవర్తన, నా హృదయము, నా నోరు ఇవన్నీ జాగ్రత్తగా ఉన్నాయో లేదో 1కి 100 సార్లు మనం ఏం చేయాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు జాగ్రత్తగా చూసుకోవాలి? అది ఎవరి ఆవరణము? దేవుని ఆవరణము. ఆ దేవుడు ఎవరు? సత్యము. ఆ దేవుడు ఎవరు? దయాళుడు. అది దయాళుడైన దేవుని మందిరానికి వెళ్తున్నాను నేను అన్న ప్రవర్తన మనం ఎప్పుడైనా జాగ్రత్తగా చూసుకుంటున్నామా? ప్రశ్న. ఈ 10 సంవత్సరాల ఈ వార్షికోత్సవంలో దేవుడు మనకు నేర్పినటువంటి పాఠాలు, ఇలా 10వ సంవత్సరాన్ని పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలోనికి మనం అడుగు పెడుతున్నాము అని అంటే ఈ 10 సంవత్సరాలలో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నాము ఒకసారి ఆలోచిద్దాం కదా. అందుకే ఒక భక్తుడు, ఆ భక్తుడు ఎవరో కాదు, యాకోబు గారి గురించి చూపిస్తాను. ఎప్పుడు చదువుకున్న రెఫరెన్సే ఏంటంటే బేర్షెబా నుంచి హారానుకు వెళుతున్నాడు. ఎవరు చెప్పండి? యాకోబు గారు. ఎందుకు వెళ్తున్నాడు అంటే ఏశావు అనే అన్న పగ పెంచుకున్నాడు, చంపాలి అని అనుకుంటున్నాడు. తల్లిదండ్రులు ఏమన్నారు అని అంటే, నాన్న నువ్వు ఇదిగో నా సహోదరుడైనటువంటి లాబాను దగ్గరికి నువ్వు వెళ్ళాలన్నాడు. వెళ్ళమన్నాడు. వెళ్ళి నువ్వు అక్కడే ఉండాలని చెప్పినప్పుడు బయలుదేరాడు యాకోబు గారు. ఎలా బయలుదేరుతున్నాడు? ఆదికాండము 28వ అధ్యాయం. ఆదికాండము 28వ అధ్యాయం
10వ వచనం నుంచి చూద్దాము. 10వ వచనం నుంచి. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. ఇక్కడ ఆగుదామమ్మా. ఒక కలగన్నాడు యాకోబు గారు. మీకు అక్కడ గుర్తుంటే ఒక ప్రాంతం దగ్గరకు వచ్చాడు. ఆ ప్రాంతం దగ్గర కొన్ని రాళ్ళు తీసుకున్నాడు. ఆ రాళ్ళు తలగడగా పెట్టుకొని పడుకోగానే ఒక కళ వచ్చింది. ఆ కళ ఏంటంటే ఒక నిచ్చెన భూమి మీద ఉంది. భూమి మీద నుంచి ఆకాశపు కొన అంటుకుంది. విషయం ఏంటంటే ఆకాశమందు దేవుడు ఉన్నాడంట. ఎవరున్నారంటమ్మా? ఆకాశమందు దేవుడు ఉన్నాడు. వెంటనే ఆ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే భూమి మీద నిలబడి ఉన్న దాని కొన ఆకాశం అంటేను దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండేరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహామును ఇస్సాకు దేవుడను నేను యెహోవాను అని అన్నాడు. నేను అడుగుతున్న ప్రశ్న, పడుకున్నంతసేపు కలగనంతసేపు కూడా అక్కడ దేవుడున్నాడన్న సంగతి యాకోబు గారికి తెలుసా? తెలీదు. కలగన్న తర్వాత అతనికి ఏం కనపడింది? దేవుని దూత ఎక్కుచూ పైకి దిగుచూ ఉన్నారు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను అన్న. ఇప్పుడు దేవుడు మాట్లాడింది కనపడిందా లేదా? కనబడింది. రైట్. కనబడిన వెంటనే ఇప్పుడు చూద్దాం. కనబడిన వెంటనే అంటే అక్కడ దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. దేవుడు మాట్లాడుతుండగానే ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి. నీవు పండుకొని ఉన్న ఈ భూమి నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువులగును. నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదు. ఇదిగో నేను నీకు తోడైయుండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. ఈ మాట ఇక్కడ ఆగుదాము. కలగన్నాడు మొత్తానికి. ఆ కలలో దేవుడు మాట్లాడుతూ నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. రైట్. కలగనేంత వరకు కూడా యాకోబు గారు ఆలోచన ఏంటంటే పడుకున్నాను కలగంటారు. కలలో నుంచి బయటకు వచ్చాడా లేదా? కలలో నుంచి బయటికి రాగానే ఇప్పుడు ఆయన ఏం ఆలోచిస్తున్నాడో చూడండి. ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నాడు? యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు, గట్టిగా నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. దేవుడున్నాడు అనంటే దేవుడున్న చోటు ఏమని మాట్లాడుకుంటున్నాం? దేవుని సన్నిధి, దేవుని ఆవరణం, దేవుని మందిర ఆవరణం కదా. ఇప్పుడు దేవుని మందిర ఆవరణం అనగానే రెండు క్వశ్చన్ మార్కులు ఉన్నాయి. ఒకటి, మన ప్రవర్తన ఏం చేయాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. 2, మన హృదయము మన నోటిని జాగ్రత్తగా చూసుకోవాలి. అనాలోచితంగా ఏది మాట్లాడకూడదు. ఇప్పుడు దేవుని ఆవరణంలో నిలుచున్నానని ఎవరికి అర్థమైపోయింది? యాకోబు గారికి అర్థమైపోయింది. యాకోబు గారికి అర్థమైపోగానే వెంటనే అది ఏం చేస్తున్నాడు చూడండి. ఇప్పుడు అది నాకు తెలియకపోయేను అనుకొని ఏం చేస్తున్నాడమ్మా? దేవుని మందిర ఆవరణలోకి రాగానే మనం ఏం చేయాలి? ఎవరికి ఏం చేయాలి? దేవునికి భయపడాలి. యాకోబు గారు అదృశ్య దేవుణ్ణి చూడకపోయినా, కలలో మాట్లాడినా, కలలో చెప్పినా, అయ్యో నేను పండుకొని ఉన్న స్థలము దేవుని స్థలం, ఇది దేవుని స్థలము కనుక నేను ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? భయపడి. నెక్స్ట్, ఈ స్థలము ఎంత భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. అంటే దేవుని మందిరంలో ఎవరు ఉంటారని అర్థమైపోయింది. దేవుడు ఉంటాడు. దేవుడున్న దేవుని మందిరంలో దేవుడు ఉంటాడన్న సంగతి తెలియగానే మనం అర్జెంటుగా మనలో ఏం రావాలి చెప్పండి? భయం రావాలి. నేను అడుగుతున్న, భయపడతాము మనం దేవుడికి? ఆ భయం ఉందా మనకి? దేవుని మందిరంలో అలా భయపడుతూ వణుకుతూ గజగజ, అమ్మో ఇది దేవుని మందిరం, దేవుడున్న స్థలం, నా దేవుడున్న చోటిది. ఈ దేవుడున్న చోటున నేనేం చేయాలంటే తెలియదు అనుకుని పొరపాటున నేనేమైనా చేశానేమోనని భయపడి, అమ్మో ఈ చోటు ఎంత భయంకరము,
నెక్స్ట్, ఇది దేవుని మందిరమే గాని వేరొక మందిరము కాదని, ఇది పరలోకపు గవిని అన్నాడు. గేట్స్ ఆఫ్ హెవెన్ అన్నాడు, అంటే పరలోకానికి మార్గము అని అంటున్నాడు. ఏ చోటు? దేవుని మందిరం. దేవుని మందిరము పరలోకానికి ఒక ఆహ్వానం పలుకుతుంది అని అంటే భయపడాలా వద్దా చెప్పండి? భయపడు. వెంటనే ఏం చేస్తున్నాడు చూడండి యాకోబు గారు. లేచి దాని తలగడగా చేసుకుని రాయి తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసాను. వెంటనే తన భక్తిని, భయాన్ని చూపించుకున్నాడా లేదా భక్తుడు? చెప్పాలి, చూపించుకున్నాడు. ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు యాకోబు చెప్పండి? దేవుని మందిరం గనక. దేవుని మందిరం అనగానే అమ్మో ఈ రాయి దగ్గరే నాదే దేవుడు మాట్లాడాడు. ఎక్కడ మాట్లాడాడు? ఈ రాయి దగ్గరే మాట్లాడాడు. అమ్మో ఈ రాయి దగ్గరే నేను పడుకున్నాను, ఈ రాయి దగ్గరే దేవుడు ఉన్నాడు, ఈ రాయి దగ్గరే దేవుని మందిరం ఉందని అనుకుంటున్నాడు. నేను అంటున్నాను, ఆ మందిరం దగ్గరే రాత్రంతా పడుకున్నాడా లేదా చెప్పండి? అంటే రాత్రంతా అక్కడే ఉన్నాడు అని అంటే రాత్రంతా ఎవరి ఆవరణంలో ఉన్నాడు? దేవుని ఆవరణంలో ఉన్నవానికి ఏం కలుగుతుందని చెప్పాను? ఆశీర్వాదం కలుగుతుందా? ఇప్పుడు కలలో దేవుడు ఏం చెప్పాడు? నిన్ను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను. ఇప్పుడు దేవుడు ఎందుకు విడిచిపెట్టనంటున్నాడు యాకోబు గారిని చెప్పండి? దేవుని సన్నిధిలో ఉన్నాడు. అది దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉంటే ఇదిగో నీవు ధన్యుడవు అని భక్తులు చెప్పారు కదండి. అందుకే యాకోబు భక్తుడికి అర్థమైపోయిందండి, ఇదిగో అయ్యా నేను ఒక వరం అడుగుతున్నాను, ఏంటంటే నా జీవిత కాలం అంతా నీ మందిరములో ఉంటానయ్యా. ఎందుకనంటే నేను ఆశీర్వదింపబడాలి. ఈ ప్రాంతం పేరు బేతేలు అని అంటారు. అంటే ఆ రాత్రంతా అక్కడే ఉన్నాడు, ఆ రాత్రంతా మందిరంలో ఉన్నాడు, ఆ రాత్రంతా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. మాట్లాడిన దేవుడు ఆశీర్వదించాడు. ప్రియమైన దేవుని పిల్లారు, నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, నా ప్రియ సోదర సోదరి, అసలు మనం ఒక గంట ఆలస్యం అయితేనే ఉండలేం కదండి. మన ఆఫీస్కి లేట్ అయిపోతున్నామని మనం బండ్లు ఎలా నడుపుతాం ఒకసారి ఆలోచించుకోండి. పని చెయ్యాలన్నయ్య, ఒక్క 5 నిమిషాలు ఆలస్యం అయితే మా గేట్ క్లోజ్ చేసేస్తారన్నయ్య అని అంటామే. అయ్యో నా మందిరం ఎప్పుడూ ఓపెన్గానే ఉంది, కానీ నేను ముందుగా దేవుని సన్నిధికి వెళ్ళాలన్న ఆ భయం మనలో ఉందా? ఒక్కసారి ప్రశ్న వేసుకోండి. అందుకే భక్తులు ఎలా ఉన్నారో చూపిస్తున్నాను. ఈయనే ఎలా ఉన్నాడు అని అంటే వాళ్ళ ముత్తాత గారు ఇంకెలా ఉంటారు ఎవరైనా? అవునా? అబ్రహాం గారు కూడా అదే ప్రాంతంలో ఉన్నాడండి. ఒక్కసారి ఆదికాండము 12వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు చూడండి ఒకసారి. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడా లేడా? దేవుడు ప్రత్యక్షమై దేవుడు మాట్లాడుతున్నాడు అని అంటే అక్కడ అది దేవుని ఆవరణమా కాదా చెప్పండి? ఇప్పుడు నోట్ చేసుకోండి మీరు ఎక్కడైనా, దేవుడు ప్రత్యక్షమై దేవుడు మాట్లాడుతున్నాడు అని అంటే అక్కడ దేవుని సన్నిధి ఉంది. దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తులకు దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు అబ్రహాం గారిని ఆశీర్వదిస్తున్నాడో లేదో చూడండి. ఇప్పుడు నీ సంతానమునకు ఈ దేశము నిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు బలిపీఠం ఎక్కడ ఉంటుంది చెప్పండి? దేవుని మందిరంలో. అవునా? దేవుని సన్నిధి, ప్రత్యక్ష గుడారం. ఎక్కడైతే బలిపీఠం ఉందో అక్కడ ఏముంది చెప్పండి? దేవుని సన్నిధి ఉంది. ఇప్పుడు దేవుని సన్నిధిలో అబ్రహాం గారు ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఉంటే అప్పుడు వెంటనే ఏ ఆశీర్వాదం ఇచ్చాడు చెప్పండి? నీకు సంతానాన్ని ఇస్తానయ్యా. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట అండి. అంటే దేవుని మందిరంలో ఉన్నవాడు ఎంత గొప్పవాడు ఆలోచించండి, ఎంత గొప్పవాడు కదా. ఇంకొక మాట చూద్దాం, అదే మాట మళ్ళీ వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాడు చూడండి ఒకసారి. 13వ అధ్యాయము 3వ వచనం. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు అనగా బేతేలుకును హాయిగిని మధ్య తన గుడారము మొదట ఉంచిన స్థలముల వరకు వెళ్ళి తాను మొదట కట్టిన బలిపీఠం ఉన్న చోటుకు వచ్చాడు. అప్పుడు అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన ఎక్కడ చేస్తున్నాడు చెప్పండి?
అవునా? మన ఇంట్లో చేసుకుంటున్నాం, కానీ మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ప్రతి శుక్రవారం మనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఒక మెసేజ్ వస్తుంది. మన ఆత్మీయ తండ్రి గారు చాలా చక్కగా, ఇదిగో ఈ ఉపవాస కూడికలో ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి రండి. ఇంటిలో ఉన్నవాళ్ళు ఎక్కడ ఇంటి వద్దే ఉండకండి. ఇంటిలో ఖాళీగా ఉన్నవారు కానీ, డ్యూటీకి వెళ్ళిన వారు కానీ, మీరు మధ్యలో వస్తారో తర్వాత వస్తారో ఎప్పుడు వస్తారో తెలియదు, కానీ మీరు మాత్రం ఎక్కడ కనపడాలని చెప్తారు. ఇప్పుడు అర్థమైందా మీకు? అసలు దేవుని మందిరంలో ఉపవాసం ఉండి కడుపు మార్చుకున్న కొడుకు మార్చుకుంటే తండ్రి అంటాడు, నా కొడుకుకి రాత్రంతా అన్నం తినలేదు, వాడికి పొద్దున్న ఏమైనా పెట్టు అంటాడు. లేదు చెప్పండి, అంటాడు. కడుపు మార్చుకుని దేవుడికి ప్రార్థిస్తే ఊరుకుంటాడండి మన పరలోకపు తండ్రి? ఊరుకోడండి. అది నా సన్నిధిలోకి వచ్చి, అయ్యా ఇదిగో కడుపు మార్చుకొని ఉపవాసం ఉండి నీకు ప్రార్థన చేస్తున్నాను, నువ్వు ఎందుకు దయచేయవని ఒక్క మాట అడిగితే దేవుడు అంటున్నాడు, ఒక అబ్రహాముకి ఇచ్చాను, ఒక యాకోబుకి ఇచ్చాను, ఒక ఇస్సాకుకి ఇచ్చాను, ఇదిగో భక్తులందరికీ ఇచ్చాను, మనకెందుకు ఇవ్వని చెప్పండి. అందుకే దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్నాడు భక్తులండి, భక్తులు. ఇప్పుడు మనందరికీ రావాల్సిన డౌట్ ఏంటంటే, వచ్చిన వాళ్ళకి బాగానే ఉంది, మరి రాని వాళ్ళకి, మరి రాని వాళ్ళకి, మరి వాళ్ళు కూడా కోటింగ్ ఇవ్వాలి కదా. మరి నేనేమోనండి, దేవుడే ఇవ్వాలి. ఎలా అంటున్నాడో నేను అనడం లేదు, దేవుడే మాట్లాడుతున్నాడు. ఆది కాండంలో 2 అన్నదమ్ములు ఉన్నారండి. ఎవరు వాళ్ళు? అమ్మో థ్యాంక్స్ అండి. హేబేలు గారు, కయ్యను. అక్కడ ఒక అద్భుతమైన మాట ఒకటి చూపిస్తాను, ఒక్కసారి చూద్దాం. ఒకసారి 4వ అధ్యాయం 2వ వచనం నుంచి చూద్దాము. 2వ వచనం నుంచి, తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణ తెచ్చాను. నేను అడుగుతున్నాను, అర్పణ ఉంది అని అంటే అక్కడ ఎవరున్నారు చెప్పాలి? దేవుని సన్నిధి ఉందా లేదా? ఇప్పుడు దేవుని సన్నిధిలోనికి వస్తున్నాం అనంటే అర్జెంటుగా మనం 2 విషయాలు చూసుకోవాలి. ఏంటది చెప్పండి? ఒకటి, మన ప్రవర్తన బాగుగా చూసుకోవాలి. నెక్స్ట్ ఏం చూసుకోవాలి? నా హృదయము, నా నోటిని కాచుకోవాలి. మీకు అర్థమైపోవాలి, నీతిమంతుడైన హేబేలు ఒక్క మాట ఏమనలేదు. తన హృదయంలో నేను ఏ అర్పణ ఇవ్వాలని ఆలోచనిస్తున్నాడు. అందుకే ఏ అర్పణిస్తున్నాడు అనంటే, హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని, నేను అడుగుతున్నా, ఆ పుట్టిన వాటిలో తొలిచూలునై ఉండాలి, మొట్టమొదట పుట్టినదై ఉండాలి. పుట్టినది ఏమై ఉండాలి? క్రొవ్వినదై ఉండాలి. క్రొవ్వినది అని అంటే మంచి ఆరోగ్యం కలిగింది. అందులో గడ్డ ఉండకూడదు, రోగం ఉండకూడదు, అసలు గుడ్డిదై ఉండడు, కుంటికై ఉండడు, ఏది అయి ఉండకూడదు. ఎందుకు? ఎక్కడికి వస్తున్నాను అర్పణ తీసుకుని చెప్పండి? దేవుని మందిరానికి వస్తున్నాను. నా దేవుడు దయాళుడు. ఆ మందిరంలోనికి రాగానే అక్కడ ఉంటే నన్ను ఆశీర్వదించే దేవుడు. ఆశీర్వదించే దేవుని మందిరానికి వెళుతుంటే అది కుంటిది, అది గుడ్డిది, అది గడ్డది, ఇదిగో గడ్డ రోగం కలిగినది, ఇలా రోగము వ్యాధితో ఉన్నది ఇచ్చేస్తే చాలు అని అనుకుని, హేబేలు అలా అనుకోలేదండి. కానీ కయ్యను అన్న విషయాలు ఏమన్నాడు తెలుసా? పొలము పంటలో కొంత తెచ్చి, ఏం తెచ్చాడో, ఎందుకు దేవుడు రాయించేటప్పుడు కూడా హేబేలు విషయంలో ఎందుకు నేను అంగీకరించానో ప్రపంచానికి తెలియాలి. నేను హేబేలు అర్పణను నా మందిరంలో తెచ్చిన ఆ అర్పణ నేను ఎందుకు స్వీకరించానంటే, అర్పణను మాత్రమే కాదు దేవుడు స్వీకరించింది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టను అని రాయబడింది. అవునా? అంటే హేబేలును చూశాడు, అర్పణను చూశాడు. ఎక్కడ? దేవుని మందిరం. అంటే ప్రవర్తన బాగుంది, నోరు బాగుంది, హృదయము బాగుంది. ఏమని ఆలోచించుకుని వచ్చి ఉంటాడు చెప్పండి నీతిమంతుడైనా? అయ్యా నీ మందిర ఆవరణములో నేను ఉండాలనుకుంటున్నాను అయ్యా. కానీ కయ్యను తన హృదయం బాలేదండి. దేవుడితో ఏమన్నాడు తెలుసా? నేను నీకు కావలివాడనా? అసలు ఇంత కాచేది ఎవరు చెప్పండి? రాత్రనక పగలనక కాచి కాపాడేది ఎవరు చెప్పండి? దేవుడేనండి. ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను నేను వర్షమును కురిపిస్తున్నాను అని అన్నాడు. నువ్వు చెడ్డవాడైనా సరే ఆ వర్షాన్ని నీ మీద కూడా కురిపిస్తాను, ఎందుకంటే నేను దయాళుడనయ్యా, నేను దయాళుడు. మీకు ఒక అర్థమైన విషయం చెప్పమంటారా? ఎప్పుడైతే కయ్యనును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదో, దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోతున్నాడయ్యా. ఎవరు చెప్పండి? కయ్యను. నేను అడుగుతున్నాను, వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చే అవకాశం లేదా కయ్యనుకి?
లేదు. లేదు అని అంటే ఆశీర్వదింపబడిన వాడా, శపింపబడిన వాడా? నేను అడుగుతున్నాను, కయీను శపింపబడిన వాడా కాదా? ఉందో లేదో ఆ చివరి వచనం 12వ వచనం చూడండి. నీవు నేలను సేద్యపరచుటకు, నీవు నేల కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు శపింపబడిన వాడు? దేవుని సన్నిధిలో తన ప్రవర్తన బాగలేదు, నా నోరు బాగలేదు, తన హృదయం బాగలేదు, అసలు నేను దయాళుడు అన్న సంగతి ఆలోచించలేదు, అసలు దేవుడు కృపగలిగిన వాడు అన్న ఆలోచన లేదు. ఏ ఆలోచన లేకుండా దేవుని మందిరానికి అనాలోచితంగా వచ్చాడు, శాపాన్ని మూటగట్టుకుని వెళ్ళిపోతున్నాడు. కానీ నీతిమంతుడైన ఏబేలు అని బైబిల్ చెప్పిందండి. ఆయన ఆశీర్వదింపబడిన వాడా కాదా చెప్పండి? ఆశీర్వదింపబడిన వాడే. అందుకే చూడండి తర్వాత మాట 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. అందుకు కయీను ఇప్పుడు చెప్తున్నాడు, నా దోష శిక్ష భరించలేనంత. ఇప్పుడు ఎప్పుడు వచ్చాడు? దేవుని సన్నిధికి వెళ్ళిపోబోందు. అందుకే 16వ వచనంలో, అప్పుడు కయీను యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి ఏదేనుగు తూర్పు దిక్కున నోదు దేశములో. నేను అడుగుతున్నా, ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు? అంటే దేవుని సన్నిధికి దూరం అయిపోతే ఏమొస్తుంది చెప్పండి? ఇవన్నీ మనకు తెలుసు కదండి. అసలు దేవుని సన్నిధికి మళ్ళీ ఎప్పుడు రాలేదా కయీను అని అంటే లేదు. ఎందుకనంటే కయీను సంతానమే మనకు ఉదాహరణగా చెప్తుంది. ఆ తర్వాత వచనంలో చెప్తుంది, అయ్యా ఇదిగో కయీనుకి 7 అంతలు వస్తే నువ్వు కూడా అలాగే చేసావయ్యా. ఎన్నిసార్లు తెలుసా? 77 అంతలు నీకు శాపం వచ్చిందయ్యా అని తన తర్వాత సంతానం గురించి మాట్లాడుతూ ఆ తల్లి మాట్లాడుతుంది. నేనేం చెప్పదలుచుకున్నాను అంటే, దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉంది, దేవుని సన్నిధికి రాకుండా ఉంటే ఏముంటుంది చెప్పండి? శాపం అండి. యాకోబు గారు మళ్ళీ తన లాబాను, తన మామ అయినటువంటి లాబాన్ దగ్గర 20 సంవత్సరాలు కొలువు చేశాడు కదా. కొలువు చేసి మళ్ళీ వచ్చేస్తున్నాడు, కొలువు చేసి మళ్ళీ వస్తున్నాడు. ఎక్కడికైతే దేవుడు కనపడ్డాడు, ఎక్కడైతే ప్రత్యక్షమయ్యాడు, ఎక్కడైతే నూనె పోసాడు, ఎక్కడైతే ఇది దేవుని మందిరం అన్నాడు, ఆ మందిరం దగ్గరికి రాగానే 35వ అధ్యాయము 9వ వచనం ఒక్కసారి చూడండి. మనకు అర్థం కావాలి, దేవుని మందిరం అంటే అర్థం కావాలి. చూడండి ఒకసారి. యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి, నేను అడుగుతున్నా, దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై, నేను అడుగుతున్నా, ప్రత్యక్షం అవగానే ఇప్పుడు అక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, దేవుని సన్నిధి ఉంది. దేవుని సన్నిధి ఉంటే ఏముంటుందని చెప్పాను. ఇప్పుడు చెప్పండి, నెక్స్ట్ మాట చదవండి. అది అతనికి ప్రత్యక్షమై ఏమన్నాడు? ఇది ఎక్కడ కూడా అండి? ఆయన ప్రత్యక్షమైన సన్నిధిలో ఉంటేనే ఆశీర్వాదం అని బైబిల్ చెప్తుంది. మీరు తర్వాత చదువుకోండి, యాకోబు గారిని ఎలా ఆశీర్వదిస్తున్నాడు. నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని పిలువబడుతుంది. నామాన్ని చేంజ్ చేశాడు, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆ గర్భములో నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చాడు. ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం ఎవరికి కావాలి చెప్పండి? ఎందుకు చెప్పండి? ఆ దేవుని సన్నిధిలోకి వచ్చాడు, అక్కడ నిలబడ్డాడు, అక్కడ దేవుని సన్నిధిలో ఉన్నాడు. అందుకే యాకోబు గారు ఏమయ్యాడు చెప్పండి? ఆశీర్వదింపబడిన వాడయ్యాడు కదా. ఏమండి, ఇదంతా పాత నిబంధన కదండి. మనం ఎక్కడున్నాం? ఇదా మన క్రొత్త నిబంధనలు ఉన్నామా? ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉంటే అసలు ఇది కూడా దేవుని మందిరమే అని బైబిల్ ఎంత చక్కగా చెబుతుందో ఒక్కసారి ఆ వచనం చూద్దాం. ఒక్కసారి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో. ఎంత బాగుందండి మాట. దేవుని మందిరములో అనగానే ఏమన్నాడు అక్కడ? జీవము గల దేవుని సంఘం. నేను అడుగుతున్న ప్రశ్న, మనం సంఘములో ఉన్నామా లేదా? మనం సంఘంలో ఉన్నామనంటే మనం ఎక్కడున్నామని బైబిల్ చెప్తుంది? దేవుని మందిరంలో ఉన్నాం. ఇప్పుడు దేవుని మందిరంలో ఉన్న మనము ఆశీర్వదింపబడిన వాళ్ళమా కాదా? నేను అడుగుతున్నానండి, మరి వెలుపట ఉన్న వాళ్ళందరూ కాదా? అందుకే మనం ప్రతిసారి ఇదిగో సువార్త ఎందుకు ప్రకటిస్తున్నామో అర్థం కావాలి. ఇదేదో సువార్త అని అనగానే ఇదిగో మా ప్రభువుని నమ్ముకోండి నీకు మేలు చేస్తాడని చెప్పుకున్న బోధ కాదండి. ఇదిగో ఈ జీవము గల దేవుని సంఘములో ఉంటే నువ్వేమవుతావు చెప్పండి? నువ్వు ఆశీర్వదింపబడడానికే పిలుస్తున్నావు అన్న సంగతి ఎవరికి అర్థం కావట్లేదు? వెలుపట ఉన్న వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకే ఇదిగో నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా అన్నాడు. అలాగే ఎడమ వైపు ఉన్న వాళ్ళని కూడా ఏమన్నాడమ్మా? శపింపబడిన వారలారా మీరు వెలుపటికి పొండి.
కయీను అలా దేవుని సన్నిధి నుంచి వెలుపటికి వెళ్ళిపోయాడు. ఆ వెలుపటి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? ఆ వెలుపటి అగ్నిలోనికే వెళ్ళిపోయాడు. కానీ ఎవరైతే ఆశీర్వదింపబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఎక్కడున్నారు చెప్పండి? దేవుని మందిరం. దేవుని మందిరం అనగానే జీవము గల దేవుని సంఘం. సంఘం అంటే ఏంటో కొలసీలకు రాసిన పత్రిక. సంఘం అంటే ఏంటో కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. 1వ అధ్యాయం 18. సంఘము అనే శరీరమునకు ఆయనే శిరస్సు. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైనా నిర్దోషి, కల్మషుడు, పాపంలో చేరనివాడు, పవిత్రుడు, పరిశుద్ధుడు కదా. మరి పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు శరీరమే ఏమని చెప్తుంది బైబిల్? సంఘం అని చెప్పింది. అంటే క్రీస్తు శరీరమే దేవుని మందిరం. అవునా కదా చెప్పండి? ఇప్పుడు దేవుని మందిరమే సంఘం అయితే, ఆ సంఘమే క్రీస్తు శరీరం అయితే, ఆ క్రీస్తు ఎవరంటే చెప్పండి? పరిశుద్ధుడు. అంతేనా? పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు ఉన్న ఆ సంఘం అనే శరీరంలోనికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? పరిశుద్ధంగా వెళ్ళాలి. బయట ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు? పాపముతో ఉన్నారు. పాపములో ఉన్నవాడు పాపాన్ని పోగొట్టుకుని ఎలా లోపలికి రావాలి చెప్పండి? పరిశుద్ధంగా మార్చబడాలి. అంటే పరిశుద్ధంగా మార్చబడాలంటే క్రీస్తులోనికి వెళ్ళాలి. క్రీస్తులోనికి వెళ్ళాలంటే మనం బాప్తిస్మము తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకున్నవాడు ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? దేవుని మందిరంలోనికి వచ్చాడు. నేను అడుగుతున్నా, ప్రతి ఒక్కరిని ఎందుకు బాప్తిస్మం తీసుకోమంటాం? అర్థమైందా మీకు? మనం పరిశుద్ధంగా ఎప్పుడు పిలువబడతామని అంటే సంఘం అనే క్రీస్తు శరీరంలోనికి వెళ్ళిన తర్వాతే. ఎందుకు సంఘం అనే క్రీస్తు శరీరంలోనికి వెళ్ళాలి అని అంటే ఆయనను టచ్ చేయాలన్నా, ఆయన ముట్టుకోవాలన్నా, ఆయన తాకాలన్నా మనం ఏమై ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అంటే మనం పరిశుద్ధంగా లేమనే కదా ఆయన ఏం చేశాడు? మన పాపముల నిమిత్తం ఆయన ఏం చేశాడు? రక్తం కార్చాడు. అందుకే బైబిల్ ఏం రాయబడింది? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడంటే ఈ సంఘం. రక్తం ఇచ్చి కొన్నాడు ఈ సంఘాన్ని. ఇప్పుడు నేను అందులోకి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? నేను పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి? ఆయన పరిశుద్ధుడు కనుక. అర్థమవుతుందో లేదు? దేవుడు మనతో మాట్లాడాలంటే దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధుడై ఉండాలి. మరి నేను పరిశుద్ధుడునా అంటే కాదు కదా అనంటే, పరిశుద్ధమైన నన్ను, ఇదిగో పరిశుద్ధంగా లేని నన్ను పరిశుద్ధంగా మార్చేవాడు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఆ యేసుక్రీస్తు ప్రభువుల వారిలోనికి బాప్తిసం తీసుకున్న నీవు ఎక్కడ ప్రవేశిస్తున్నావు? దేవుని మందిరంలోనికి ప్రవేశిస్తున్నావు. ప్రవేశించిన నీవు ఏమైపోయావు? పరిశుద్ధం అయిపోయావు. ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడే, క్రీస్తులో ఉన్న మనము కూడా ఏమైపోయాం? పరిశుద్ధులు. నేను అడుగుతున్నాను, యాకోబు గారు దేవుడిని చూశాడా? చూడలేదు. అబ్రహాం గారు దేవుడు చూశాడు ప్రత్యక్షంగా? చూడలేదు. అంటే పూర్వం ముందున్న భక్తులు ఎవ్వరూ కూడా దేవుడిని ఏం చేయలేదు. నేను మీకు ఒక అద్భుతమైన ఆఫర్ ఇస్తున్నాను. ఏంటో తెలుసా? మనం క్రీస్తుల్లో ఉంటే ఇప్పుడు నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం అని అన్నాడు. ఇప్పుడు పరలోకంలో ఉన్న తండ్రిని చూపించేది ఎవరు చెప్పండి? దేవుడే, యేసుక్రీస్తు ప్రభువులో. ఇప్పుడు యేసుక్రీస్తు లోపల ఉన్న మనల్ని ఎవరు చూపిస్తాడు ఇప్పుడు చెప్పండి? చెప్పండి. ఆ దేవుణ్ణి చూపిస్తాడు. చూపిస్తాడా లేదా చెప్పండి? ఏ మార్గానికి తీసుకెళ్తాడు? ఇదిగో పరలోకపు గవిని ఇదే. గవినే చూపించాడు. ఎవరికి చెప్పండి? యాకోబు గారికి. కానీ మన ప్రభు ఆ గవిని తీసి ఇదిగో మార్గమై ఉన్న దేవుని యొద్దకు ఎవరు తీసుకెళ్తారు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువుల వారు తీసుకెళ్తారు. ఎందుకు తీసుకెళ్తాడు? ఇదిగో మనం పరిశుద్ధంగా మార్చి ఇదిగో ఆ దేవుణ్ణి చూపించడానికి తీసుకెళ్తారు. అప్పటి వరకు భక్తులు దేవుని ప్రత్యక్షతనే చూశారేమో, దేవుని సన్నిధినే చూశారేమో కానీ, దేవుని మాటలే విన్నారేమో కానీ, మనం సదాకాలం ఎవరితో ఉండే అవకాశం ఇస్తున్నాడు? దేవునితో ఉండే అవకాశాన్ని ఇస్తున్నాడు. మరి దేవునితో ఉండే అవకాశాన్ని మనం ఏం చేస్తున్నాం? పోగొట్టుకుంటాం. ఇది ఆశీర్వాదమా కాదా చెప్పండి? ఎంత గొప్ప ఆశీర్వాదం తెలుసా? దేవుణ్ణి చూపించే అవకాశాన్ని కూడా మనం ఎక్కడ పోగొట్టుకుంటున్నాం? మందిరానికి రాకుండా పోగొట్టుకుంటున్నాం. ఎలా పోగొట్టుకుంటున్నాం చెప్పమంటారా? ఇప్పుడు చదవండి 84వ కీర్తన 10వ వచనం. 84వ కీర్తన 10వ వచనం ఇప్పుడు చూడండి. నీ ఆవరణములో ఏంటమ్మా? ఒక్క దినము గడుపుట కంటే 1000 దినముల కంటే. ఎందుకు ఆ మాట అన్నారు చెప్పండి భక్తులు? నీ మందిరంలో ఒక దినం గడిపానంటే ఆ 1000 దినములంత శ్రేష్టమైన దినాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. ఎందుకో తెలుసా? అది ఆశీర్వాదం. ప్రియమైన దేవుని పిల్లలు, నేను అడుగుతున్నాను, సంవత్సరానికి ఎన్ని వారాలు? ఆదివారాలు. అమ్మ వెరీ గుడ్. 52 ఆదివారాలు. 52 × 1000 వేసుకోండి. మన లెక్కలు వీక్. 5,20,000 అంటే ఎన్ని దినాలు పోగొట్టుకున్నాం చెప్పండి?
5,20,000 రోజులు కేవలం ఒక్క సంవత్సరంలోనే పోగొట్టుకున్నామనంటే 5,20,000 ఆశీర్వాదాలు ఏమయ్యాయి? పోయాయి. ఎంత జాగ్రత్తగా, ఎంత నైస్గా, ఎంత సీరియస్గా, ఏమాత్రం బాధ లేకుండా చెప్పేస్తున్నామండి. 5,20,000 పోగొట్టుకున్నాం. పక్కనున్నోడికి 10,000 ఇచ్చే, 1,000 రూపాయలు ఇచ్చే 100 సార్లు అడిగే మనం, దేవుడు ఒకవేళ లెక్క గట్టి నువ్వు 5,20,000 రోజులు పోగొట్టుకున్నావు అని ప్రతిరోజు మనల్ని అడిగితే, దేవుడు అనే మాట, నేను ఇచ్చే ఆశీర్వాదాన్ని ఏం చేసుకున్నావు? పోగొట్టుకున్నావు. నువ్వు సన్నిధి వెలుపల ఉన్నావనంటే నువ్వు శాపానికి లోనవుతున్నావేమో అన్న భయం ఎవరికి ఉండడం లేదు చెప్పండి? మనకు ఉండడం లేదండి. కానీ మన పిల్లలందరూ ఎంత మంచోళ్ళు అనంటే 10 సంవత్సరాలు దేవుని మందిరాన్ని కాపాడుకున్నారండి కదా. 10 సంవత్సరాలు. ఇదిగో ఇది దేవుని మందిరం, ఇక్కడ దేవుని సన్నిధి, ఇది ఆశీర్వాదం, ఆ దేవుడు దయాళుడు, ఆ దేవుడు సత్యం అని ఆలోచించి ఆ దేవుని మీద ఉన్న ప్రేమతో ఈ 10 సంవత్సరాలు కూడా ఎన్నో ఆటంకాలు వచ్చిన ఆటంకాలన్నిటినీ కూడా ఇదిగో పక్కకు జరిపి దేవుని పనిలో, దేవుని సత్క్రియలో ఎంత చక్కగా చేసినందుకు ఇదిగో నా ఆత్మీయ బిడ్డలందరినీ ప్రశంసిస్తున్నాను, హర్షిస్తున్నాను. ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని పిల్లరా, ఒక యాకోబు ఆశీర్వదింపబడ్డాడు, ఒక అబ్రహాం గారు ఆశీర్వదింపబడ్డారు. ఇలా భక్తులందరూ కూడా దేవుని ఆవరణంలో, అయ్యా నేను ఆ వరం అడుగుతున్నాను, నీ సన్నిధిలోనే ఉండాలని అనుకుంటున్నాను. అలా భక్తులు ఎందుకు ఆరాటపడ్డారో మనకు అర్థం కావాలి. దానికి ప్రధానమైన కారణం ఏంటి చెప్పండి? మనం ఆశీర్వాదములు మన చేజేతులారా అని మనం ఏం చేస్తున్నాం చెప్పండి? పోగొట్టుకుంటున్నాం. అందుకే ఒక్క దినం గడపమంటున్నాడు, అది 1000 దినములతో శ్రేష్టము అన్న దేవుని మాట మనం ఎవ్వరు మీరకుండా, ఒక కయ్యనులాగా ఉండకుండా, ఇదిగో నీతిమంతుడైన హేబేలులాగా ఇదిగో వచ్చే ముందు మనల్ని పరీక్షించుకొని, నేను వస్తున్నది దేవుని సన్నిధికి అని భయపడి ఇదిగో ఆ దేవుడిచ్చే ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలని మనపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి ఆత్మీయ తల్లిదండ్రులు ఇరువురికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను.